నమస్తే అండి. నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మనం దోసకాయ రోటి పచ్చడి, దోసకాయ కొబ్బరికాయ రోటి పచ్చడి చేసి చూపిద్దామనండి వీడియో చేసి. దోసకాయ ఇదిగోండి, దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. దోసకాయ ముందు కట్ చేసి ముక్కలు కట్ చేసి చూపిస్తాను. తొక్కలు తీసేసుకునండి, ముందు శుభ్రం కడిగేసుకుని. ఇదిగోండి దోసకాయ తొక్కలు శుభ్రం తీసేసుకున్నాం కదండి. శుభ్రం కడిగేసి ముక్కలు కట్ చేస్తాను. దోసకాయ ముక్కండి కట్ చేశాను కదా. ఇప్పుడు దోసకాయలో కొన్ని దోసకాయలు అండి చేదు ఉంటాయి, గింజలు గింజలు చేదు లేకపోతే గింజలు వేసుకోవచ్చు. గింజలు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి. ఈ చేదు ఉన్నాయో లేదో చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే చేదుగా ఉంటే పచ్చడి అంతా చేదు అయిపోద్ది. చూస్తున్నానండి నేను. బాగానే ఉందండి. నచ్చితే గింజలు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను. అన్ని వేయనండి, కొంచెం తీసేస్తాను. ఇదిగోండి, దోస గింజలు కూడా తినొచ్చండి, చాలా మంచిది హెల్త్ కూడా. వేసుకోవచ్చు, కొంతమంది అయితే తీసేస్తారు. ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు అనుకోండి. కొంచెం దోసకాయ గట్టిగా ఉన్నదే తీసుకోవాలండి. మెత్తగా ముగ్గింది అయితే ఈ పచ్చడి అంత టేస్ట్ రాదు. కొంచెం గట్టిగా ఉండాలి కాయ. బయట దోస గింజల పప్పు కూడా అమ్ముతారు, కాకపోతే ఈ దోస కాదేమో అండి. తినే దోశ ఉంటది కదా, అదైతే కొంచెం సీడ్ కొంచెం పెద్దగా ఉంటది. ఇవి చిన్నది, బాగా చిన్నగా ఉంటాయి. దీంట్లోంచి పప్పు తీస్తారో లేదైతే నాకైతే తెలియదు. మా అబ్బాయి ఇచ్చాడండి, వచ్చి ఏదో చేసేస్తున్నావు ఏంటో హడావిడి అనుకుంటున్నాడు. హడావిడి ఏం లేదు కానీ మామూలు నెమ్మదిగానే నిదానంగానే చేస్తున్నాను. అయినా ఏంటో అడిగి ఏదో చేస్తున్నావు డౌట్ వచ్చి చూస్తున్నాడు. దోసకాయ ముక్కలు కట్ చేస్తాం కదండి. ఇప్పుడు మూకుడు పెట్టుకుని దీనికి పచ్చడికి కావాల్సినవన్నీ కూడా వేయించుకుని పక్కన పెట్టుకునండి. రోట్లో పచ్చడి చేసుకుందాం. రోటి పచ్చడి చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి ఇలాగ చేసి ట్రై చేయండి. చూసిన తర్వాత వీడియో చూసి తప్పకుండా ఇష్టపడతారు. ఇదిగోండి గింజలు కొంచెమే ఉంచాను నేను. దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఇవి ప్లేట్లో తీసుకుంటున్నాను. ముందుగా పోపు వేసుకుంటాం కదండి, పోపు వేసి పక్కకు పెట్టుకుని ఆ తర్వాత పచ్చడికి ఏం కావాలో అవి వేయించుకుని, పచ్చడి వేడెక్కుతుంది, ముక్క కొంచెం తడిగా ఉంది, వేడెక్కుతుంది, నూనె పోస్తాం. పోపుకి సరిపడగా నూనె వేసుకున్నాండి. ఇదిగోండి, మనకి దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపప్పు, మినపప్పు, పోపుకి ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, కరివేపాకు, మళ్ళీ పచ్చడిలో కావాల్సిన ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, పోపుకి జీలకర్ర, ఆవాలండి, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, కొబ్బరి, దోసకాయలు. ఇప్పుడు ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు వేయించుకుందాం. తడి ఏదో ఉన్నట్టుందండి గరిటికి, అందుకనే చిటపటలాడింది. వేగిపోయి మిరపకాయలు తీసుకుందాం. తీసేసుకుని ఎండుమిరపకాయలు వేయించాం కదండి, అది పచ్చడిలో వేసుకోవడానికి. పోపు కండి, ముందు పోపు పెట్టుకుని తర్వాత వేయించుకుందాము. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేయించుకునండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు వేగిపోయేటప్పుడు కొంచెం ఇంగువండి, కొంచెం సరిపడా. వెంటనే ఇలా తీసేసి పోపు గిన్నెలో తీసేసుకుందాం అండి. ఇంగువ పెద్ద వేసిన తర్వాత వేగక్కర్లేదండి, పౌడరే కదా. అదే ప్యాన్ పెట్టుకున్నాము.
కొంచెం ఆయిల్ పోసుకుని మినపప్పు, శనగపప్పు, కొంచెం మినపప్పు ఇవ్వండి. మెంతులు చూపించలేదు, కొద్దిగానే ఎన్నొక్కర్లేదు, చేదు వచ్చేస్తుంది ఎక్కువ వేసుకుంటే. కొంచెం మెంతులు ఇవ్వండి. ఈ ఆవాలు ఒక పావు చెంచా అంతే. కొంచెం ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి కదండి, ఇప్పుడు తీసేసుకోవచ్చు మనం. ఎక్కువైతే మళ్ళీ మాడిపోతుంది. ఈ బౌల్లోకి తీసేస్తున్నాను. ఇదిగోండి. ఇప్పుడు మనం వేయించిన పోపు అయితే పచ్చడి దంచుకోవడం, పచ్చడిలో వేసుకుని దంచుకోవడానికి అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉప్పు మీకు చూపించలేదండి, ఉప్పు వేస్తాను, చూపిస్తాను. ఉప్పు నేను ప్లేట్లో చూపించలేదండి, అన్నీ ఏమేమి కావాలో అందులో చూపించలేదు. మిరపకాయలు వేగిపోయిన తర్వాత మనం దంచుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, పక్కన వేస్తాం. ఇవ్వండి. మనం ఇవన్నీ మిరపకాయలు ముందే వేయించేసుకున్నాం కదండి. చాలండి, మిరపకాయలు కూడా వేగిపోయాయి, మనం తీసేసుకుందాం. నూనె లాస్ట్లో మనం పచ్చడిలో పోపుతో ఉన్న నూనెలో కలిపేసుకోవచ్చండి. ఎక్కువ సరిపోతే పర్వాలేదు, ఎక్కువైతే తీసేసుకోవచ్చు, లేకపోతే నూనెలో పోపులో కలిపేసుకోవచ్చు. వేస్ట్ ఏమా కాదు. ఇప్పుడు ఇది మనం దంచుకోవడానికి రోడ్డు దగ్గర పట్టుకెళ్దామండి. కల్లుప్పు, చిటికెడు పసుపు, మనం ముందుగా కొంచెం కొబ్బరి బాగా మెత్తగా దంచుకుని పక్కన పెట్టుకుందాం అండి. చిన్న రుబ్బురోలండి ఇది. రోటి పచ్చడి చేసుకుంటే అప్పుడప్పుడు మన మిక్సీలోనే కాకుండా రోలు ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పచ్చగా ఉంది ఏంటో అనుకుంటున్నారా, పసుపు దంచానండి నేను, మన మిద్దె తోటలో వచ్చిన పసుపు. అప్పటి నుంచి నేను సమ్మర్లో వచ్చిన పసుపు కొమ్ముల్ని దంచలేదు, ఉడకబెట్టేసి పక్కన పెట్టి ఉంచానండి. అది ఒక డబ్బాలో వేసి ఉంచాను. అది మన రోట్లో దంచడం ఎక్కువైతే మనం మిల్లి పట్టించుకోవచ్చు, తక్కువ ఉన్నాయి కదా అని ట్రై చేశానండి. బాగానే వచ్చింది కొంచెం కాబట్టి దంచగలిగాం, కానీ ఎక్కువైతే అవ్వదండి, మిల్లుకి పట్టించుకోవాలి. పసుపు చాలా బాగుందండి, పచ్చగా వచ్చింది. ఇంకా ఎంత కడిగినా ఇంకా అలాగే ఉంది చూడండి, కలర్, పసుపు కలర్ చెడుతుందండి కొంచెం. ఎందుకంటే అండి ఇది ముందు పచ్చడికి మిరపకాయలు అయితే దంచేసుకుందాం అంటే కొబ్బరి నలగదండి, నూనె అది పడితే తొందరగా నలగదు కదా, రుబ్బం కదా, అందుకని దంచుతున్నాను. పక్క పెట్టుకుందాం అండి, మళ్ళీ కొంచెం దంచుకుందాం తర్వాత. మిరపకాయలు, మనం పెట్టుకున్న పోపు, కొంచెం ఉప్పు అండి, కొంచెం వేసుకుందాం, తర్వాత చాలకపోతే టేస్ట్ చూసి అప్పుడు వేసుకుందాం. చిన్న నిమ్మకాయ అంత చింతపండు. రోట్లో తెచ్చుకోవడం అంటే నెమ్మదిగా చెదరకుండా చాలా జాగ్రత్తగా చేయాలి, హడావుడిగా చేస్తే అటు ఇటు చెదిరిపోద్ది, కొంచెం నెమ్మదిగా దంచుకోవాలి. ఇది బాగా చిన్న రోలు కదండి, మరి ఇదిగోండి. మనం పోపులు మిరపకాయలు అన్ని వేసుకున్నాం కదా, ఇది నలిగిపోయింది. మన రోట్లో పచ్చడి కచ్చపచ్చనే ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు మన కొబ్బరి కొంచెం దంచుకున్నాం కదా, అది వేసేస్తున్నాను.
వేసి కొంచెం దంచుకుని అప్పుడు దోసకాయ వేసుకోండి. రోట్లో దంచుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పచ్చడితోనే తినేయచ్చు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంకేం కర్రీ ఉన్నా, కూర ఉన్నా లేకపోయినా చేసుకున్నా లేకపోయినా ఈ ఒక్క పచ్చడితోనే అన్నంతో తినేయచ్చండి. బాగుంటది. మీరు కూడా ఎవరైనా రోటి పచ్చడి చేసుకోకపోతే ట్రై చేయండి. ఎలా చేయకపోతే ట్రై చేయండి. తప్పకుండా ఇష్టపడతారు. ఈ మధ్య అంతా మిక్సీలో చేసుకోవడం అలవాటు అయిపోయింది కదా. నేను మిక్సీలోనే చేస్తానండి అప్పుడప్పుడు. ఇలా రోటి పచ్చడి చేసుకుంటే టైం కుదరకపోతే తప్పదు, మిక్సీలోనే చేసుకోవాలి. ఎప్పుడైనా టైం ఉంటే సరదాగా చేసుకుని మన పిల్లలు పెట్టి మనం తింటే హెల్త్కి మంచిదండి. చక్కగా వాళ్ళకి తెలుస్తుంది ఇలాగా రోట్లో కూడా చేసుకోవచ్చు కదా అని. ఇప్పుడు దోసకాయలు వేసుకుందాం. దోసకాయ ముక్కలు వేసుకుందాం అండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఎందుకంటే ఇది చిన్న రోల్ మనను తూలిపోతుంది. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇది కూడా బాగా కచ్చపచ్చగా, బాగా మెత్తగా అయితే నలగక్కర్లేదండి. కచ్చపచ్చగా నలిగితే సరే. మిగతా ముక్కలు కూడా వేసి కారం సరిపడగా వేసుకోవాలండి. చూసుకుని వేసుకుంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. కారం కొంతమంది ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు. నేను వేసి చూసాను కదా, సరిపోతుంది కరెక్ట్గా. కొంచెం చెదురుతుందండి, నీరు ఉంటుంది కదా దోసకాయకి. దోసకాయ ముక్కలు కొంచెం పెద్దవైతే దంచడానికి కష్టం అనుకుంటే కనుక కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకునండి. కొంచెం జాగ్రత్తగా దంచుకుంటే సరిపోతుంది. కొంచెం చిన్నగా అయితే మనకి దంచుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సరిపోద్ది. జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవి వేసి ఉప్పు చూసుకున్న తర్వాత వేద్దామండి. కొంచెం వేసాను కదా. వెల్లుల్లిపాయ వేసిన తర్వాత వాసన వస్తుంది కదా పచ్చడి. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తీసేసుకోవడమే. ఇది దంచుతుంటే చెదురుతుందనండి, ఇలా తిప్పుతున్నాను నేను. కొంచెం కష్టపడాలి టేస్ట్ కోసం. తీసేస్తాం, గిన్నెలో తీసేసుకుందామండి మనం. ఇంట్లో కొంచెం మనం అన్నం కూడా కలుపుకుని వేస్ట్ కాకుండా తినొచ్చు. పోపు లేదు కదా అనుకుంటారు. పోపు లేకపోయినా బాగానే ఉంటుంది. కాకపోతే మనం పోపు వేసుకున్నాం కదండి, తర్వాత కలుపుతాను. ఇదిగోండి పోపు కలిపేసుకున్నాం, పచ్చడి రెడీ అయిపోయింది. మనకి ఈ పోపు గిన్నెలో తీసేసుకున్నాం. ఇదిగోండి ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి, దోసకాయ కొబ్బరికాయ పచ్చడి అండి రెడీ అయింది. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది కదా. దోసకాయ కొబ్బరికాయ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, ఏదైనా చపాతీ అలా కూడా బాగానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భవంతు.